This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రవీందర్ రెడ్డి. ప్రజెంట్ నేను రుద్రవరంలో గేదెల లోడ్ వచ్చిందంటే ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. అడిగి తెలుసుకున్నాము ఈ రోజు లోడ్ ఏది వచ్చింది, ఎంత రేట్లలో ఉన్నాయి, పాలు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఉన్నాయా, పాడి గేదెలు ఉన్నాయా, ఇన్ఫర్మేషన్ అడదాం. హాయ్ బ్రదర్, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మీ పేరు? మన పేరు అక్షయన. మన విలేజ్ వచ్చి సంగారెడ్డి దగ్గర రుద్రారం. ప్రస్తుతం మన దగ్గర బన్ని లోడ్లు వచ్చినాయి, 2 లోడ్లు వచ్చినాయి. ప్రస్తుతం 20 గేదెలు రెడీగా ఉన్నాయి మన దగ్గర. కొన్ని బర్రెలు ఒక 5-6 బర్రెలు ప్రెగ్నెంట్ ఉన్నాయి, మిగతా బర్రెలు ఇన్ని ఉన్నాయి. మన దగ్గర మిల్క్ కెపాసిటీ వచ్చి 12 నుండి 16 లీటర్స్ దాకా ఉన్నాయి అన్న. రేట్ వచ్చేసి మన దగ్గర 130 నుంచి 160 దాకా ఉన్నాయి అన్న రేట్. బ్రదర్ ఇప్పుడు కొంచెం వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది కదా, గేదెల డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా అంటే లాస్ట్ ఒక 2 అన్న? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఏం రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి అయితే మీకు ఒక 5 to 10,000 దాకా దిగుతాయి అన్న గేదెలు అయితే. అక్కడ ఎట్లా బ్రదర్? అంటే ఇన్ని గేదెలు బాగా దొరుకుతున్నాయి అంటే ఎండాకాలంతో ఇప్పుడు ఇంకా టైట్ ఉంది అన్న. ఒక నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ దాకా మనకి స్టార్ట్ అవుతుంది అక్కడ. అప్పుడు అక్కడ మార్కెట్ స్టార్ట్ అయితే ఇక్కడ కూడా ఒక 5,000 నుంచి 10,000 దాకా ఫరక్ అయిపోతుంది రేట్. ఫరక్ అయిపోతుంది. ఎలా పాడి గేదెలు తీసుకున్న వాళ్ళకు గ్యారంటీ ఏముంటది? మనం పాడి గేదెలు ఏంటంటే మనం ఎంత పెద్ద గేదె ఇప్పుడు 16 లీటర్ మిల్క్ కెపాసిటీ తీసుకునే గిట మనం ఒక 12 లీటర్స్ గ్యారంటీ ఇస్తున్నాం అన్న కస్టమర్ కి. వాళ్ళ దొడ్లో పోయినాక వారం రోజులు టైం మనది. మనం చెప్పిన వాళ్ళు 12 లీటర్స్ గ్యారంటీ. మనం ఆ 12 లీటర్స్ మనం గ్యారంటీ ఇస్తున్నాం కానీ అది 15 లీటర్స్ ఇస్తుంది, 14 లీటర్స్ ఇస్తుంది. నేను కస్టమర్ జర తక్కువ ఇస్తున్నాం. ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెయింటెనెన్స్, కొత్తగా పెట్టేటోళ్ళది ఒక మెయింటెనెన్స్ ఉంటుంది. కొంచెం పాత డైరీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు దాని ట్రీట్మెంట్ ఏంది, ఆ గేదె తింటుందా లేదా అని చూస్తారు. కొత్త రైతులు అన్ని కొత్తగా చూడరు కదా అట్లా. సో అది ఎన్ని లీటర్లు పాలు ఇచ్చినా సరే మీరైతే 12 లీటర్ గ్యారంటీ. అది పెద్ద గేదెలు. చిన్న గేదెలతో 120, 120, 110 ఆ రేంజ్ లో ఉన్న గేదెలకు ఒక 5 లీటర్స్ గ్యారంటీ అన్న. వీటికి 1 వీక్ లోపల ఏదన్నా సరే ఏది ఉన్నా మనకు 1 వీక్ లోపల చెప్పాలి. 1 వీక్ లోపల మనం ఇంకో ఎక్స్చేంజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఇట్లా అవైలబుల్? ట్రాన్స్పోర్ట్ అయితే మనం వెహికల్స్ మన దగ్గర లేవు కానీ మనం మాట్లాడి పంపిస్తాం అన్న. ఎవరిదైనా సపరేట్ డబ్బులు ఉంటది, సపరేట్ డబ్బులు మనం మాట్లాడి పంపిస్తాం. మనకు అవైలబుల్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, మాట్లాడి పంపిస్తాం. లోడ్ ఏమైనా తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా గ్యారంటీ? వాళ్ళకి ఏమన్నా లోడ్ కంటే ఇప్పుడు మనం లోడ్ అంటే లోడ్ కి ఇద్దామన్నా. యావరేజ్ ఇప్పుడు మనం లోడ్ కి టైం కి 9 గేదెలకి 50 లీటర్ టైం కి 2 పూటల మీద 100 లీటర్ పాసింగ్ చేసి వద్దాం మనం. సో ఎవరైనా సరే ఇక్కడ వద్దు, మాకు డైరెక్ట్ మమ్మల్ని అక్కడికి పిలుచుకోపోండి. గుజరాత్, ఇప్పుడు బండి గేదెలు గుజరాత్, ముర్రా జాఫరాబాద్ అన్న గుజరాత్, ఒకవేళ ముర్రా అంటే హర్యానా, అక్కడికి పిలుచుకోపోయి మమ్మల్ని అక్కడే ఇప్పిండి డైరెక్ట్ గా అనేసి అంటే అక్కడే పిలుచుకొని వెళ్ళి అక్కడికి టిప్పిద్దాం అన్న. గుజరాత్ గానీ హర్యానా గానీ లోడ్ కావాలంటే గానీ, లేకపోతే 5 మినిమం తిప్పి చూపెడతా, రైతుల దగ్గర చూపెడతా అన్న. మినిమం ఒక 5 గేదెలు ఉంటే మనం హర్యానా గానీ, గుజరాత్ గానీ, పంజాబ్ గానీ ఏది గానీ అక్కడ రైతుల దగ్గర ఇప్పిస్తాం మనం. ఒకటంటే కష్టం, ఒకటి రెండంటే ఒక 5 పైన ఉంటే 5 తీసుకురా అనుకో. వాళ్ళ ఒక 5 మనం ఒక 5, 10 కలిసి ఒక లోడ్ చేసి మనం పంపేది. 1-2 గురించి అయితే మనం అంత దూరం వాళ్ళని తీసుకొని వాళ్ళకి గిట్ట ఖర్చే. ఎందుకంటే ఈ నుంచి ఓనికి ఖర్చే, మళ్ళీ ఆడికి నా తిరిగి ఖర్చే, గేదె ఖర్చు ఎక్కువైపోతుంది. అట్లా మినిమం ఒక 5 గేదెలు కానీ 10 గేదెలు కానీ తీసుకుంటే చూపెడదాం అన్న. అట్లా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లోడ్లు ఎప్పుడు వచ్చేవి ఉన్నాయి బ్రదర్? ఏప్రిల్ వచ్చేవి ఉన్నాయి బ్రదర్. మళ్ళీ లోడ్ ఇప్పుడు మనకి వెనస్డే రోజు వస్తుంది అన్న. మనకి ఇంకోటి బండి లోడ్ వస్తుంది మన దగ్గర. బండి లోడ్ ఎక్కువ బన్నీ జాఫరాబాద్ అయినా బ్రదర్? బన్నీ జాఫరాబాద్ అన్న రెగ్యులర్. మొన్న ఒకటి జాఫరాబాద్ లోడ్ వచ్చింది, లోడ్ ఒకరే తీసుకోరు, మొత్తం తీసుకుంటారు గ్యారంటీ మీద మొత్తం ఇచ్చేసినారు. ఓకే బ్రదర్. ఇది బ్రదర్ ఇది నిండు సూడి గేదెనా? నిండు సూడిది అన్న. ఇది ఎన్ని రోజులు ఉంది టైం దీనికి? ఇది మనకు ఒక 2 రోజులు ఇంతది అన్న. 2 రోజులు. ఎన్ని వచ్చు బ్రదర్ ఎక్స్పెక్టేషన్ పాలు? ఇది 15 లీటర్స్ కెపాసిటీ అన్న. మనం 2 లీటర్స్ గ్యారంటీ. 2 లీటర్స్ గ్యారంటీ అంటే మీ దగ్గర గేదెలు కొంటే మాత్రం 12 of 10 బ్రదర్ అంటే గ్యారంటీ. 10 లీటర్స్ 2 లీటర్స్ గ్యారంటీ ఇస్తున్నాం అందరికి అవతల డైరీలా. ఏంటంటే రేట్ ఉన్న గేదెలకేమో 12 లీటర్లు. 12 లీటర్ అంటే ఒక సైజ్ తక్కువ దానికి 10 లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం. 10 లీటర్ గ్యారంటీ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఉంటుంది బ్రదర్? మళ్ళీ ఎక్స్చేంజ్ ఉంటుంది అన్న. ఏదైనా గేదెలు తీసుకుపోయినా ఒక వారం 10 రోజుల ముందే మనకి చెప్పేసేయాలి. అంటే మనతో టచ్ లో ఉండాలి వాళ్ళు. వారం నుంచి 10 రోజులు అంటే ఎన్ని ఇస్తుంది టచ్ లో ఉండాలి. అంటే మళ్ళీ అంటే రికవరీ కానీ ఇప్పుడు ఏదైనా కొంతమంది ఏదైనా మెయింటైన్ చేయకుండా కొంచెం ఏదైనా ఉంటే అట్లా కూడా చెప్తారా? మెడిసిన్ ఇది వాడండి అలా అట్లా కూడా చెప్తాం మనం అన్ని ఫోన్ లో రెస్పాన్స్ అవుతాం. ఇది కోల్ అవరే కోల్ 3 నెంబర్ కోల్ తీసుకోవచ్చు. రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది అన్న? 155 పడుతుంది అన్న. 155 పడుతుంది. 155 పడుతుంది. హెవీ సైజ్ ఉంది. వాళ్ళు పెట్టుకోవడం అయితే ఒక 15 మంచిగా పెట్టుకుంటే ఒక 15 దాకా ఇస్తారు. 14 లీటర్ కంపల్సరీ ఇస్తాను. 12 లీటర్ గ్యారంటీ ఇద్దాం. 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె 12 లీటర్లు గ్యారంటీ ఇస్తారంట. 3 నెంబర్ నిండు సుడి గేదె 2 రోజుల్లో ఇంత అనేసి చెప్తున్నారు. ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇప్పుడు? ఏంటి ఇది మనకి థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. 3వ ఈత గేదె అంటే ఇది
Next ఈ గేదె చూసుకోవచ్చు. ఈ సెకండ్ లాక్టేషన్ ఇది చూడండి అన్న, ఇది సేమ్ హర్యానా అంటే కూడా నమ్ముతారు ఎవరైనా. అవును బన్నీ కదా, బన్నీ ఇది కాకపోతే బన్నీ రింగ్ కూడా చూడండి, దగ్గర రింగ్. ఇది కూడా మనకు డెలివరీకి ఒక వారం టైం పడుతుంది అన్న. వారం పడుతుంది. ఇది కూడా 16 లీటర్ మిల్క్ కెపాసిటీ అన్నది. 16 లీటర్స్ కెపాసిటీ. 12 లీటర్లు ఉంటుంది. దీనికి కూడా 12 లీటర్ గ్యారంటీ అన్న. ఎంత పెద్ద గేదె తీసుకున్నా 12 లీటర్ గ్యారంటీ మన తరఫు. ఎన్ని రోజులు ఉంది బ్రదర్ టైం దీనికి? ఇంకా వారం టైం పడుతుంది అన్న దీనికి. వారం టైం. ఎట్లా బ్రదర్ అంటే మాక్సిమం ఎవరు తయారు అంటే సూడి గేదెలు కొంచెం తక్కువ మంది తెస్తుంటారు కదా మార్కెట్ లో, అంటే లోపల తెచ్చేటప్పుడు గాబన్ ఏదైనా అంటే బై మిస్టేక్ ఏదైనా లోలో జరిగి అట్లా పోతాయని చెప్పేసి కొంచెం తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కదా, మీరు ఎందుకు నిండు సూడి గేదెలు కూడా తెస్తున్నారు? నిండు సూడి గేదెలు ఎందుకంటే తొవ్వలు ఏంటంటే గేదెలు అనేది దుడ్డుగా మర్చిపోతాయి, మళ్ళా ఇదేంటంటే దూడలు చనిపోతాయి. అవన్నీ మనకి వచ్చినాక ఆగొద్దు అన్నట్టు మనం ఒక 15 రోజులు 20 రోజులు ఇన్ని గేదెలు తీసుకొని వస్తాం మనం. దానికోసం మనం అంటే గేదెలకు సన్లు గిన్నెలు అన్ని చూసి తీసుకుంటాం మనం. అంటే ఆ డేర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కొంతమంది డేర్ చేయరు కదా, అంటే ఆ డేర్ మనం చేస్తున్నాం మనం. ఎందుకంటే గేదె ఇక్కడికి వచ్చిందంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళకి జెన్యున్ గా ఇది ఇప్పుడు ఈనింది మన దగ్గర అన్నట్టు. కొంచెం కస్టమర్లు ఏంటంటే దూడ అనిపోతే అది ఎప్పుడో ఈనింది అని అనుకుంటారు అట్లా. అవునులే. అంటే బ్రదర్ అక్కడ కొంతమంది మోసాలు కూడా చేస్తారు, అంటే దూడ ఇన్ కేసు అంటే రాంగ్ దూడ వేరే దాన్ని చేసి అంటే అట్లా కూడా వేస్తారు. ఒకవేళ మనం ఇనినే తీసుకున్నాం అనుకో, అన్ని జున్నుపాల మీద ఉన్నాయి, మన ముంగడి ఇని అంటే ఇట్లా బొడ్డుతో ఉన్నాయి తీసుకుంటాం మనం. ప్రతి లోడు మీరే వెళ్తారా లేకపోతే మీ మనసు నుండి అంటే ఒక్కొక్కసారి మీరు వెళ్తారు, ఒక్కోసారి మీ వాళ్ళు నుండి పంపిస్తారు? ఒక్కోసారి మా వాళ్ళు పంపిస్తారు, కానీ రెగ్యులర్ గా అయితే మేమే వెళ్తాం అన్న. మాక్సిమం వెళ్తారు. అక్కడ పాలు చూసుకొని ఎక్కిస్తారా బ్రదర్? అన్న పాలు చూసుకొని ఎక్కిస్తారా? పాలు చూసుకుంటారు అక్కడ? పాలు చూసుకుంటాం అన్నాడా. ఎట్లా బ్రదర్ ఇది పాడిదా అన్న? ఇది మార్నింగ్ డెలివరీ అయింది అన్న, జున్నుపాలలో ఉంది. మార్నింగ్ డెలివరీ అయింది. ఇది ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయిందంట, జున్నుపాల మీద ఉంది. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది కూడా మనకి 15 లీటర్స్ కెపాసిటీ అన్న. 15 లీటర్స్ కెపాసిటీ, 15 లీటర్ల కెపాసిటీ గల గేదె. ఎన్ని అయితే కదా అన్న? ఇది కూడా మనకి థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. కొంచెం జాఫ్రా కొంచెం కలిసినట్టుంది కదా, కొంచెం ఇది బన్నీ జాఫరాబాద్ క్రాసింగ్ ఉంది కదా గేదె. మళ్ళీ సైజ్ అన్న, ఇది మంచి సైజ్ ఇది గేదె గిట. సైజ్ కూడా కొంచెం హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఎంత చెప్తున్నావు బ్రదర్ రేట్ ఇది? అన్న ఇది మనకి 155 పడుతుంది అన్న. 155 పడుతుంది, 1,55,000 చెప్తున్నారు. నెక్స్ట్ ఇది బ్రదర్ బన్నీ జాతి. ఇది ఒరిజినల్ బన్నీ, నువ్వు ఫేస్ కట్ చూడను అన్న, ఒరిజినల్ బన్నీ. బన్నీకి ఒకసారి అంటే లక్షణాలు చెప్పండి, ఎట్లుంటది బన్నీ? బన్నీ అంటే దీని కొమ్ము దీనికి ఇట్లా మీదికేం తిరుగుతాయి అన్న. హర్యానా దగ్గర ఆనే తిరుగుతాయి, దీనికి మీదికేం తిరుగుతాయి. దీని ఫేస్ రఫ్ ఉంటది, మన డాంకీ ఫేస్ టైప్ ఉంటది దీనికి. ఓకే. దీని అడ్డర్ గిట్ట చూసుకున్నా, ఇది గిట్ట మార్నింగ్ అయినది. ఇది ఓకే మార్నింగ్ అయినది. ఇది గిట్ట మనకి 18 లీటర్స్ కెపాసిటీ అన్న. మనం దీనికి 15 లీటర్ గ్యారంటీ ఇస్తాం దీనికి. ఓకే 15 లీటర్లు గ్యారంటీ ఇస్తారంట. 18 లీటర్ల కెపాసిటీ కలిగేది. రేట్ ఎంత చెప్తున్నావు బ్రదర్ ఇది? ఇది మనకి 165 పడుతుంది అన్న. 165, 1,65,000 చెప్తున్నారు. ఇది మార్నింగ్ అయినది అన్న. ఓకే ఈరోజు ఉదయం బాందే. నెక్స్ట్ ఈ గేదెలు బ్రదర్ ఇది ఎట్లా బ్రదర్? ఇది నిండు సుడితే పాడి? రెండు ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్, ఈ రెండు ప్రెగ్నెంట్ గేదెలు. ఇది కూడా మనకి 15 లీటర్ గేదె చిన్న ఉన్నా కానీ 15 లీటర్ కంపల్సరీ. 15 లీటర్స్ కంపల్సరీ అన్న. చూసుకో 15 లీటర్స్ కెపాసిటీ గల నిండు సుడి గేదె అనేసి చెప్తున్నారు. ఎన్ని అవుతుంటది బ్రదర్ ఇది అన్న? ఎన్ని అవుతుంటది ఇది? మనకి ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటది అన్న. థర్డ్ లాక్టేషన్, 3వ ఈత గేదంట, థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. వీళ్ళన్ని గేదెలు గ్యారంటీ మీదనే గేదెలు అమ్ముతున్నాం అనేసి బ్రదర్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎవరు కావాలనుకున్నా సరే మీరు డైరీ ఫామ్ విజిట్ చేసి అన్ని విధాలుగా చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. పాడి గేదెలకు అయితే మీరు 2-3 పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. బ్రదర్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఏమన్నా ఉందా బ్రదర్? అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలు చూసుకుని ఉండొచ్చు అన్న. 2 పూటలు కాదు 4 పూట పాలు తీసుకోవచ్చు. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఇది 18 లీటర్ మిల్క్ కెపాసిటీ. ఓకే. ఇది అయితే దీనికి మనం కన్ఫర్మ్ 15 లీటర్స్ గ్యారంటీ ఇస్తాం అన్న ఎవరికైనా. 15 లీటర్స్ ఇది ఒక్క గేదె. ఓకే. ఈ హైట్ కూడా చూడండి మీరు, దాని సైజ్ కూడా చూడండి. 15 లీటర్స్ కెపాసిటీ గ్యారంటీ ఇస్తారంటే ఈ గేదె తీసుకున్న వాళ్ళకు. ఇది కూడా మనకు 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న. ఎంత చెప్తున్నావు బ్రదర్ రేట్ ఇది? ఇది మనకి 170 పడుతుంది అండి. 170 పడుతుంది. 170 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, 170. బ్రదర్ ఈ గేదె గురించి చెప్పండి. ఇది మనకి బన్నీలోనే నీలిరావి 4 కాళ్ళ గీట మళ్ళీ నెత్తి గిట ఉంటది. ఎట్లా నీలిరావి అంటే బ్రీడ్ ఎట్లా ఉంటది? ఒకసారి నీలిరావి అంటే చూడండి, నెత్తి మీద చుక్క, కాళ్ళ గిట తెల్లగా ఉంటది దీనికి. ఓకే. మళ్ళీ గేదె గిట చూడండి, దగ్గర రింగ్ ఇది. మనకి ఎవరైనా హర్యానా గేదె అంటే నమ్ముతారు ఇది. మళ్ళీ దీని హైట్ గిట చూడండి, నా హైట్ చూడండి. ఇది ఇప్పుడు మనకి జున్నువాళ్ళు ఉందన్న. ఈయన 2వ రోజు. ఇది ఎన్ని ఉంది ప్రజెంట్ ఇప్పుడు జున్నువాళ్ళు అయితే 5 లీటర్ రెడీగా ఉన్నాయి అన్న. మొత్తం మనం జున్నుపాలు మొత్తం కాల్ చేసినాం దీని దగ్గర. ఓకే. దడ్డర్ గిట చూడండి, సన్ను కట్టు గిట చూడండి అన్న. పాలు పెరుగుతాయి బ్రదర్? పాలు పెరుగుతాయి అన్న. దీనికి 7 లీటర్ 15 లీటర్ అయితే అన్న. మనం 12 లీటర్ గ్యారంటీ ఇద్దాం. ఎంత ఉంది బ్రదర్ దీని రేటు? ఇది రేట్ వచ్చేసి మనకి 160 పడుతుంది అన్న. 160. రేట్లో ఫిక్స్ అయితే ఏమి ఉండదు, మాట్లాడుకోవచ్చు. బ్రదర్ రుక్కో ఇది చెప్పండి బ్రదర్.
ఇది మనకు ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఇది ప్రెగ్నెంట్. ఇప్పుడు ఇది టైం పడుతుంది? ఇది మనకు ఒక వారం టైం పడుతుంది. వారం టైం పడుతుంది. ఇది వారం టైం పడుతుంది. దీని అదర్ గిట్ట చూసుకోండి. ఇది కూడా 15 లీటర్స్ కెపాసిటీ, మనం 12 లీటర్ గ్యారంటీ ఇద్దాం. ఓకే, రేట్ ఎంత చెప్తున్నావు బ్రో? అన్న ఇది మనకు 155 పడుతుంది అన్న. 155. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న గేదెలు మొత్తము 2 ఈత 3 ఈత 2 ఈత 3 ఈతలు అన్ని 2 ఈత 3 ఈత 2 ఈత 3 ఈత కన్నా ఎక్కువ అయితే ఉన్నాయి అన్న మన దగ్గర. ఫస్ట్ లాక్టేషన్ తీసుకురారా? ఫస్ట్ లాక్టేషన్ తీసుకొస్తాం అన్న. దానికి మిల్క్ గ్యారంటీ అని చెప్పలేము మనం అట్లా. అవునా? ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఈతలా ఒకవేళ దూడ అనిపోయినా ఏమైనా అయితే గిట్ట అది మనం మిల్క్ గ్యారంటీ ఇయ్యలేదు. అది ఏంటంటే కస్టమర్ దగ్గర గీయకపోతే అది వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అందుకే మనం ఒక 2 ఈత 3 ఈత గేదెలు తీసుకొని వస్తాం. ఒకసారి ఈ ఫామ్ అడ్రస్ చెప్పండి, ఎక్కడ ఇది? ఇది ప్రస్తుతం మన డైరీ ఫారం వచ్చి రుద్రారం అన్న, సంగారెడ్డి దగ్గర రుద్రారం లేదు. పటాన్చెరు నుంచి ఎన్ని కిలోమీటర్లు? పటాన్చెరు నుంచి 10 కిలోమీటర్, సంగారెడ్డి నుంచి కూడా 10 కిలోమీటర్. మనకి మధ్యలో రుద్రారం మన మెయిన్ హైవేగా ఉంటుంది, మన డైరీ హైవేకి దగ్గరలో ఉంటుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు బ్రదర్ ఈ బిజినెస్? మనం ఈ బిజినెస్ మనం ఒక 2 years నుంచి చేస్తున్నాం అంటే. అది మనం యూట్యూబ్ లో వీడియోలో అయితే ఇప్పుడు ఒక 3-4 months నుంచి కనిపిస్తున్నాం. మన రెగ్యులర్ మన తాత ముత్తాతలు సార్ ఇదే అన్న. ఓకే, ఫస్ట్ నుంచి కూడా ఇదే బిజినెస్. ఓకే, ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి బ్రదర్ గేదెలు? అన్ని ప్రస్తుతం మన దగ్గర 20 గేదెలు ఉన్నాయి అన్న. 20 గేదెలు ఉన్నాయి. ఎన్ని పాడి ఉన్నాయి, ఎన్ని నిండు సుడి గేదెలు ఉన్నాయి? అన్ని ఇప్పుడు మన దగ్గర ఒక 6-7 బర్రెలు నిండు సుడి ఉన్నాయి, అన్ని పాడి ఉన్నాయి అన్న. పాడి ఉన్నాయి. అన్ని జున్ను పాలల్లో పాలల్లో ఉన్నాయి కొన్ని. బ్రదర్ ఇప్పుడు నిండు సుడి దాంట్లో పాడి దాంట్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? రేట్ ఏమన్నా? రేట్ అట్లా ఏమో మరి అంత నిండు సుడి కాబట్టి మ్యాక్స్ అంటే మినిమం అంతా కూడా ఒక వారం 10 రోజులలో ఈనటే ఉన్నాయి. అన్ని వారం 10 రోజులు ఈనటి ఉన్నాయి, కొన్ని 2-3 రోజులకి ఈనటి ఉన్నాయి అన్న. ఓకే బ్రదర్, ఇప్పుడు జున్ను పాల మీద ఉంటాయి కదా కొన్ని గేదెలు, అవి అయిపోయిన తర్వాత పాలు మళ్ళీ ఎంత వరకు పెరగచ్చు బ్రదర్? ఇప్పుడు గేదెకు జున్ను పాలు ఇప్పుడు 4 ఉందనుకో, అవి జున్నువాళ్ళు ఏదైతే తక్కువ ఇస్తుందో అది ఎక్కువనే ఇస్తుంది గేదె. కొంతమంది జున్నువాళ్ళు చూస్తారు 6 లీటర్లు ఇచ్చింది, ఇది ఎక్కువ ఎందుకు పాలు తక్కువ ఇస్తుంది. జున్నువాళ్ళు తక్కువ ఇస్తేనే బర్రె పాలు ఎక్కువ ఇస్తుంది అన్న. ప్రాపర్ గా పాలు పట్టుకుని ఎన్ని రోజులు టైం పడుతుంది బ్రదర్ ఒక గేదె? ప్రాపర్ ఒక గేదె ఈనాక ఒక 25 రోజులు టైం పడుతుంది అన్న. ఒక గేదె దాని పచ్చి మీదకి మొత్తం అంతా డ్రై అయ్యి పాలలకు రానికి. బ్రదర్ ఫీడింగ్ విషయానికి వస్తే మీరు ఫీడింగ్ ఏం పెడతారు? మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన డైరీలో పత్తి పిండి, కంది చున్ని, గోధుమ పొట్టు, మక్క పొట్టు. బ్రదర్ ఇవి ఒకవేళ ఎవరైనా రైతులు తీసుకుంటే పొలాల మట్టి తిరిగి మేస్తాయి బ్రదర్ అన్న? ఈ గుజరాత్ ఉన్న స్పెషాలిటీ అది అన్న, బయట మేస్తాయి. మీరు కావాలంటే ఇప్పుడు ఇవి ఇరిచిన గిట్టి ఇప్పుడు ఇవైనా సరే మేస్తాయి ఇప్పుడు మన దగ్గర. సో ఎవరికైనా సరే ఇప్పుడు డైరీ ఫామ్ లో మనం స్టాల్ ఫీడింగ్ పెట్టినా సరే తింటాయి, లేకపోతే పొలాల మట్టి తిప్పినా సరే. గుజరాత్ గేదెలు ఎస్పెషల్లీ గుజరాత్ గేదెలు అయితే బయట నీకు ఎంత కంటిన్యూ నీకు అసలు వీటి గురించి టెన్షన్ పడదు. అక్కడ రైతులు 100 బర్రెలు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర. జాఫరాబాద్ మేసి వస్తాయి. జాఫరాబాద్ కూడా జాఫరాబాద్ గిట్ట అంతే అన్న, బయట మేసి వస్తాయి. బాందే అందరూ. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 807434348578. ఎవరికైనా కానీ ముర్రా జాతి గేదెలు, జాఫరాబాదీ జాతి గేదెలు, బన్నీ గేదెలు కావాలనుకుంటే స్క్రీన్ లో ఉన్న నెంబర్ కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళి చూసి చెక్ చేసుకొని అన్ని విధాలుగా పాడి గేదెలకైతే 2-3 పూటలు చూసుకొని తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.